ఎవరికైనా నీ రీప్లేస్మెంట్ అవసరం ఉందంటే వాళ్ళు సెర్చ్ చేస్తారు, బెస్ట్ నీ రీప్లేస్మెంట్ ఎవరు బాగా చేస్తారు, లేదా ఎవరైనా ఫెయిల్ అయినాయా అని చెప్పేసి ఉంటాయి. ఈ ఫెయిల్ అవ్వడం అనేది వాళ్ళకు ఒక భయంకరమైన స్వప్నం లాగా ఉంటుంది యాక్చువల్గా. అసలు నీ రీప్లేస్మెంట్ సర్జరీలు అనేది ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఎందుకు అంటే మీరు ఆ ఫెయిల్ అయిన 100 సర్జరీని మళ్ళీ రివిజన్ సర్జరీలు చేశారు. సో మీరు అంటే యు ఆర్ ద కరెక్ట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. యాక్చువల్లీ ఫెయిల్ కావడానికి ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫెక్షన్ మేము అంటే మా టీం 2013లో పబ్లిష్ చేశాము జర్నల్లో, ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆర్థోపెడిక్స్లో. ఇన్ఫెక్షన్ అనేది కామన్ కాజ్ ఆఫ్ ఫెయిల్యూర్. అండ్ తర్వాత ఎందుకంటే చాలామంది మీరు అన్నట్టు భయపడతారు. ఇప్పుడు కొంత గొప్ప నడుస్తున్నాను, ఆపరేషన్ తర్వాత మంచాన పడితే ఎవరు చూసుకునే వాళ్ళు లేరు అని. కొంతవరకు అది నిజమే. నీ రీప్లేస్మెంట్ అనేది వెరీ ప్రిసిషన్ ఆపరేషన్. బాగా చేయలేదనుకోండి ఉన్నదానికంటే ఎక్కువైపోతుంది. అందుకని అంటే వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ఏ గుడ్ సర్జన్. అంటే ది సో మెనీ గుడ్ సర్జన్స్ ఇన్ ఇండియా అండ్ కాంప్లికేషన్స్ ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటాయి. అందుకని ప్రతి పేషెంట్ వెళ్ళి, ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఓన్లీ వెబ్సైట్లో మీరు అన్నట్టు అదే కాకుండా వెళ్ళి పర్సనల్గా వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అసెస్ చేయగలుగుతారు. అంటే ఒకసారి పేషెంట్స్ చాలా ఇంటెలిజెంట్, అంటే చాలా అసెస్మెంట్ చాలా ఉంటుంది. 2-3 చూశారనుకోండి వాళ్ళకే అర్థమవుతుంది. నేను అడ్వైస్ పేషెంట్స్కి ఏంటంటే సెకండ్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆపరేషన్ అవసరం ఉంది అని చెప్పిన తర్వాత ఇంకో ఒపీనియన్ తీసుకోండి. ప్రాబబుల్లీ మీకు ఏ డాక్టర్తో కంఫర్టబుల్గా ఉందో ఆ డాక్టర్తో ఆపరేషన్ చేయించుకోండి. కానీ సెకండ్ ఒపీనియన్, ఇది నేను చేసేది కరెక్టేనా, నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏది రిస్క్ ఎంత ఉంటుంది, నా శరీరంలో వేరే కండిషన్స్ వల్ల, షుగర్ వల్ల, బ్లడ్ ప్రెషర్ వల్ల దీనిపైన ఎఫెక్ట్ అవుతుందా అనేది సెకండ్ ఒపీనియన్ ఆ థర్డ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ప్రతి పేషెంట్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.